హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో గాయత్రి కాచిగూడలోని తన పుట్టింటికి దగ్గరగా ఆటో దిగింది. అప్పుడు సమయం మధ్యాహ్నం 2:30. బాబుని గుండెలకి హత్తుకొని చేతిలో సంచితో భయంగా ఆటో దిగి ముందు ఆమె దృష్టి తన చేత తప్పటడుగులు చేయించడానికి కారణమైన వేప చెట్టు మీదికి వెళ్ళింది. ఇక్కడే ఒకనాడు తన కోసం ఒక కాలు చెట్టుకి తన్నిపెట్టి నిలబడి ఎదురు చూస్తూ గంటలు ఉండేవాడు రమేష్. నిట్టూర్చింది. ఆమె కళ్ళు గంగరాజు షాప్ కోసం వెతికాయి. ఆ షాపు మూసి ఉంది. అయితే షాపు తెరిచి చాలా కాలం అయినట్లు షాపు ముందు చెత్తా చెదారం పేరుకుపోయి ఉంది. మెల్లగా అప్పుడప్పుడే నడకలు నేర్చుకుంటున్న పాపాయిలా 4 అడుగులు వేసింది. ఓ గాయత్రి అని పిలుపు వినగానే ఆమె కళ్ళు స్తంభించిపోయాయి. గరుకున వెనక్కి తిరిగింది. శంకర్, ఇంటి పక్కనే ఉండే శంకరయ్య. ఆమె చూడగానే బోలెడంత ఆశ్చర్యపోయి దగ్గరగా వచ్చి అడిగాడు, నువ్వు గాయత్రివేనా? ఎందుకొచ్చినావు? నడు అంటూ కంగారుగా ఆమె చేయి పట్టుకొని అక్కడి నుండి లాక్కొచ్చి రోడ్డు మీదికి తీసుకొచ్చాడు. గాయత్రి అయోమయంగా అతడిని చూస్తూ అమ్మా నాన్న అంది. ఎవరూ లేరు. నువ్వు ఇన్ని దినాలు ఏడికిపోయినావు? ఏడి నుండి వస్తున్నావు? అందరినీ పరిశాన్ చేసినావు కదా అంటూ ఆమె వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. చివరలో ఆమె గుండె ఆగిపోయేంత విషయం చెప్పాడు. మీ వాళ్ళు ఈడు నుండి ఖాళీ చేసి ఏడికో పోయిర్రు. ఎవరికీ తెలియదు. కొన్ని దినాలు ఏడనో ఉన్నారంట. మళ్ళా ఆడకూడ ఖాళీ చేసి పోయిర్రంట. మీ నాయన చచ్చిపోయిండంట. గాయత్రి నిలువెల్లా వణికిపోతూ గట్టిగా అరిచింది. లేదు, మా నాన్న చచ్చిపోలేదు. అంత మాట అనొద్దన్నా, అనొద్దు అంటూ బోరుమంది. శంకర్ ఓదార్స్తూ అన్నాడు, ఏమో అందరూ అంటున్నారు. పోకపోవచ్చులే, ఏడవకు. ఇప్పుడు నువ్వు ఈడ కనపడినవంటే బస్తీ వాళ్ళు నిన్ను బతకనియ్యరు. జల్దీ ఇక్కడి నుంచి పో అని అన్నాడు. గాయత్రి నిశ్చేష్టురాలై చూసింది. ఎందుకు అంది. నేనేం చేశాను వాళ్ళని అంది. బస్తీ ఇజ్జతి తీసినావుగా. రమేష్ గానితోని లేచిపోయినావు కదా. ఆడు సచ్చిండంట కదా. నువ్వెందుకు వచ్చినావు? గండిపడిన నదిలా దుఃఖం ఉప్పొంగి గాయత్రి కళ్ళు స్రవించసాగాయి. ఎందుకు? బస్తీ వాళ్ళకేం పని? తన జీవితం తనది. తను ఇక్కడి వాళ్ళ కోసం రాలేదే. తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ వాళ్ళ క్షమాభిక్ష కోసం వచ్చింది. అన్నీ కోల్పోయి ఆశ్రయం కోసం వచ్చింది. తనని బతకనివ్వకపోయేంత తప్పేం చేసింది? లేదే. పో గాయత్రి, వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే మస్తు జాలైతుంది. లేపుకపోయిన రమేష్ గాడు సచ్చి నీకు అన్యాయం చేసిండు. పాపం, ఎట్లా సచ్చిండు? టక్కరైందంట కదా అని గాయత్రి సమాధానం చెప్పలేదు. పాపం, దేవుడు నీకు అన్యాయం చేసిండు. ఎట్లా బతుకుతావు? మగోడు లేకుంటే ఆడదాని బతుకు చౌరస్తానే. పోని నేనన్నా ఉంచుకుందామంటే నీకు తెలుసు కదా నా పిల్లం గయ్యాలి గంప. పో, ఎడనన్న బతుకు. నీకే దిక్కులేకపాయే. ఇంక పోరడిని ఎందుకు కన్నావు? చెల్లున కొరడాతో గుండె మీద కొట్టినట్టు అనిపించింది గాయత్రికి. అతని మొహంలోకి బెర్రిదానిలాగా చేష్టలుడికి చూడసాగింది. తనకన్నా దాదాపు 15 ఏళ్ల పెద్దవాడు. చెప్పాలంటే తండ్రి లాంటివాడు. చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగాడు. అలాంటిది ఇప్పుడు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. గాయత్రి ఇంకా అతని మాటలు వినలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. రోడ్డు మీదికి వచ్చిన గాయత్రికి ఉప్పెనలా దుఃఖం ముంచుకు వచ్చింది. కడుపులో నిన్నటి నుంచి ఏమీ లేకపోవడంతో కళ్ళు తిరుగుతున్నాయి. నడిచే శక్తి కూడా లేకుండా కాళ్ళు నిస్సత్తువగా అయ్యాయి. అతని మాటలు చెవుల్లో హోరులా వినిపిస్తున్నాయి. ఒళ్ళంతా ఆవేశంతో మండిపోతుంది. ఎక్కడన్నా కాసేపు కూర్చోకపోతే రోడ్డు మీద పడిపోవచ్చునేమో అనిపిస్తుంది. బాబు ఏ క్షణాన అయినా చేతుల్లో నుంచి జారి పడిపోతాడేమో అన్నట్లు చేతులు వణుకుతున్నాయి. 2 చేతులతో గట్టిగా గుండెలకు హత్తుకుంది. బ్యాగు భుజాలపైకి లాక్కుంది. తల వంచుకొని శరీరంలోని శక్తినంతా కూడదీసుకొని అడుగులు బలంగా వేయడానికి ప్రయత్నించింది. కానీ నడవలేకపోతుంది. ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమో, మళ్ళీ వాళ్ళ నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుందేమో అని భయంగా ఉంది.
ఎంత మాట అన్నాడు శంకరయ్య. నాన్న చనిపోయాడా? లేదు, చనిపోలేదు. తప్పకుండా ఎక్కడో ఉంటారు. అతను చెప్పిందంతా అబద్ధం. వాడు నీచుడు, చెండాలుడు, నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఒక్కసారి నాన్నని చూడాలి, ఒక్కసారి అమ్మఒడిలో పడుకోవాలి, అన్నయ్యతో కబుర్లు చెప్పాలి. సాధ్యం అవుతుందా? అవదు, ఎప్పటికీ అవదు. ఈ మహాపట్టణంలో వాళ్ళు ఎక్కడున్నారని వెతకాలి? తనకేం తెలుసని వెతకాలి? అయిపోయింది. ఇంకా ఈ బతుక్కి అమ్మ నాన్న అని పిలిచే అదృష్టం లేదు. అన్నిటితో పాటు ఆ అదృష్టాన్ని కూడా తను కోల్పోయింది. ఇంకా ఈ బతుకు బతికి ప్రయోజనమేముంది? చచ్చిపోవాలి. అవును, చచ్చిపోవాలి. ఉన్నట్టుండి బాబు కెవ్వుమని ఏడుపు మొదలుపెట్టాడు. వాడికి పాలు పట్టి ఎంతోసేపైందన్న విషయం గుర్తుకొచ్చింది గాయత్రికి. వెకిలిగా నవ్వుకుంది. ఎట్లా చస్తావు నన్ను వదిలి అని వాడు తన ఉనికి తెలియచేశాడు. నడుస్తూనే ఉంది. ఎక్కడ ఉందో, ఎంత దూరం నడిచిందో స్పృహ లేదు. భుజాన్ని రాచుకుంటూ వెళ్ళిన మోటార్ సైకిల్ శబ్దానికి ఉలిక్కిపడింది. కుడి భుజానికి హ్యాండిల్ తగిలింది. తను రాంగ్ రూటులో నడిచిందో, లేక మోటార్ సైకిల్ అతను రాంగ్ రూటులో అవసరానికి మించిన స్పీడ్గా నడిపి తనకి తగిలించాడో. ఎంత దెబ్బ తగిలిందో ఆలోచించే శక్తి లేదు. భుజం నొప్పిగా అనిపించినా పట్టించుకోలేదు. ఇంకో 4 అడుగులు వేసి నిలబడింది. ఒక్కసారి చుట్టూ చూసింది. నారాయణగూడ చౌరస్తా కనిపించింది. రోడ్డుకి ఒక పక్క పండ్ల బండ్లు, వాటి పక్కనే ఒక టీ స్టాల్ ఉన్నాయి. టీ స్టాల్ దగ్గర నడిచింది. తను ఒక కప్పు టీ తాగి బాబుకి పాలు పట్టించింది. అక్కడే ఎటు పోవడమా అని ఆలోచిస్తూ నిలబడింది. అగమ్య గోచరంగా ఉంది భవిష్యత్తు. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరున్నారు తనకి? ఒక్క తప్పడుగు జీవితాన్ని ఎలా మార్చేసింది అని ఊహించిందా? రమేష్ బతికి ఉంటే అద్భుతంగా లేకున్నా ఒక రకంగా ఉండేది. జీవితంలో భద్రత ఉండేది. ఇప్పుడు ఆ భద్రత లేదు, గమ్యం లేదు. కనీసం ఎటువైపు నడిస్తే ఒక ఆశ్రయం వస్తుందో తెలిసే దారి కూడా లేదు. ఆలోచిస్తూనే వెనక్కి తిరిగి రద్దీగా ఉన్న రోడ్ క్రాస్ చేసి తిరిగి నెమ్మదిగా నడక కొనసాగించింది. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.